హలో ఎవ్రీవన్, ఈరోజైతే నేను ఒక మంచి వీడియో మీ అందరితో షేర్ చేస్తున్నాను. మన కిచెన్ ఎప్పుడు నీట్గా ఉండడానికి నేనైతే కొన్ని టిప్స్ని అయితే ఫాలో అవుతాను. అవేంటో ఈరోజు వీడియోలో చూసేయండి. ఫస్ట్ టిప్ ఏంటంటే, మనం ఇలా వెజిటేబుల్స్ అయినా లేకపోతే ఫ్రూట్స్ అయినా కట్ చేస్తూ ఉంటాము. కిచెన్ కౌంటర్ టాప్ మీద అయినా లేకపోతే కిందైనా ఫ్లోర్ మీద అయినా కట్ చేస్తాం కదా. ఇలా పీల్స్ అనేవి ఉంటాయి కదా, చెత్త అనేది డైరెక్ట్గా చాలామంది ఫ్లోర్ మీద వేసేస్తారు, లేకపోతే కిచెన్ కౌంటర్ టాప్ మీద వేస్తారు. అలా వేయకూడదండి. అలా వేస్తే మళ్ళీ క్లీన్ చేయాలి, కిచెన్ కౌంటర్ టాప్ అయినా ఫ్లోర్ అయినా. అందుకనే ఏవైనా కట్ చేసేటప్పుడు పక్కన మనము ఇలాంటి వేస్ట్ అయిన బౌల్ కానీ లేకపోతే ఒక చిన్న కవర్ కానీ చిన్న డస్ట్బిన్ అయినా పెట్టుకుంటే మనకి తీసిన పీల్ అనేది వెంటనే అందులో వేసుకొని డైరెక్ట్గా డస్ట్బిన్లో వేసుకోవచ్చు. సెకండ్ టిప్ ఏంటంటే, మనం వంట చేసేటప్పుడు అంటే ఇలాంటి బాక్సెస్ కానీ ఏవైనా చిన్న చిన్న స్పైసెస్ బాక్సెస్ కానీ తీస్తూ ఉంటాము. అండ్ అలాగే మనం చేతుకున్న ఆయిల్ మరకలు అనేటివి మొత్తం ఆ బాక్సెస్కి అంటుతాయి. కాబట్టి మనం వంట అంతా అయిపోయిన తర్వాత ఒక క్లాత్తో నీట్గా తుడిచేసి ఎక్కడ తీసిన వస్తువులు అక్కడ పెట్టుకుంటే మన కిచెన్ అనేది ఎప్పుడూ నీట్గానే ఉంటుంది. మీరు కూడా ఇప్పటి నుంచి ఇలానే ట్రై చేస్తూ ఉండండి. థర్డ్ టిప్ ఏంటంటే, ఇంకా వంట అంతా అయిపోయిన తర్వాత అయితే స్టవ్ మీద ఉన్న ఏవైనా కర్రీస్ కానీ రైస్ కానీ ఏవైనా ఉంటాయి కదా, అవన్నిటివి తీసి పక్కన పెట్టేసి ఇంకా కిచెన్ కౌంటర్ టాప్ మీద స్టవ్ మీద మనకి ఆయిల్ మరకలైనా లేకపోతే వేస్ట్ పార్టికల్స్ చిన్న చిన్న రైస్ ఏవైనా పడుతూ ఉంటాయి. ముందుగా అయితే అవి క్లాత్తో నీట్గా తుడుచుకోవాలి. గ్యాస్ ఏమైనా మనకి మరకలు ఎక్కువగా ఉంటే పాలు కానీ రైస్ కానీ పొంగిపోయి ఉంటాయి కదా, అలాంటప్పుడు మనం తడి క్లాత్తో క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. వంట అంతా అయిపోయిన తర్వాత ఇలా గ్యాస్ స్టవ్ అయినా లేకపోతే కిచెన్ కౌంటర్ టాప్ అయినా క్లీన్ చేసుకుంటే గ్యాస్ స్టవ్ అయినా అండ్ అలాగే వంట రూమ్ అనేది చాలా నీట్గా కనిపిస్తుంది. టిప్ నెంబర్ 4 వచ్చేసి, మనం వంట చేసేటప్పుడు గరిటె యూస్ చేస్తూ ఉంటాము, కర్రీస్ కలుపుతూ ఉంటాము. డైరెక్ట్గా చాలామంది కిచెన్ కౌంటర్ టాప్ మీద లేకపోతే గ్యాస్ స్టవ్ మధ్యలో పెడతారు. గరిటకున్న ఆయిల్ మరకలు అనేటివి మొత్తం అంటేస్తూ ఉంటాయి. అలా కాకుండా ఇలాంటి ఒక ప్లేట్ అనేది చిన్న ప్లేట్ కానీ లేకపోతే ఒక పేపర్ కానీ గ్యాస్ స్టవ్ పక్కన పెట్టుకొని వంట చేసేటప్పుడు కర్రీస్ ఏమైనా కలిపిన వెంటనే ఇలా గ్యాస్ పైన కాకుండా ఇలా ప్లేట్లో పెట్టుకోవాలి. టిప్ నెంబర్ 5 ఏంటంటే, వంటంతా అయిపోయిన తర్వాత అన్ని బాక్సెస్ క్లీన్ చేస్తూ ఉంటాము, గ్యాస్ స్టవ్ క్లీన్ చేస్తాం కానీ ఆయిల్ బాటిల్ క్లీన్ చేయము. ముందుగా అయితే ఆయిల్ బాటిల్ ఇలా క్లాత్తో నీట్గా క్లీన్ చేసుకోవాలి. టిప్ నెంబర్ 6 వచ్చేసి, మనం ఇలా వెజిటేబుల్ కట్ చేసుకున్న చాపింగ్ బోర్డ్ అయినా నైఫ్ అయినా లేకపోతే కత్తిపేట ఇవి ఉంటాయి కదా, అవి మనం కట్ చేసిన వెంటనే కూరగాయలు కానీ వెజిటేబుల్స్ కానీ ఏవైనా కట్ చేసిన వెంటనే ఇలా నీట్గా క్లీన్ చేసుకోవాలి. అలా క్లీన్ చేయకుండా వదిలేస్తే చిన్న చిన్న పురుగులు అనేటివి లేకపోతే చిన్న చిన్న దోమలు అనేటివి ఎక్కువగా ఫామ్ అవుతాయి. అలా వదిలేయకూడదండి. మనం వెజిటేబుల్స్ కట్ చేసిన వెంటనే చాపింగ్ బోర్డ్ అలాగే చాక్ అనేది నీట్గా కడిగేసి ఎండలో పెట్టుకోవాలి. అండ్ అలాగే నేను కూడా ఎప్పుడు ఇలానే చేస్తూ ఉంటాను. సెవెంత్ టిప్ ఏంటంటే, మనం ఎక్కువగా టీ స్ట్రైనర్ క్లీన్ చేయడానికి చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాము. అసలు క్లీన్ అవ్వదు కదా నార్మల్గా స్క్రబ్బర్తో క్లీన్ చేసిన. అలాంటప్పుడు ఏం చేయాలంటే, ఇలాంటి టూత్ బ్రష్ అయితే తీసుకొని దానికి రిన్ లిక్విడ్ అప్లై చేసి ఈ విధంగా టూత్ బ్రష్తో అయితే క్లీన్ చేయండి. మనకి జాలీలో ఉన్న ఏవైనా అంటే డస్ట్ పార్టికల్స్ కానీ ఏవైనా ఉంటే అవి నీట్గా క్లీన్ అయిపోతాయి. అండ్ అలాగే నేను కూడా టీ చేసిన వెంటనే టీ స్ట్రైనర్ యూస్ చేసిన తర్వాత ఇలా వెంటనే టూత్ బ్రష్తో అయితే టీ స్ట్రైనర్ మొత్తం క్లీన్ చేస్తాను. ఇలా ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటే టీ స్ట్రైనర్ అనేది చాలా నీట్గా ఉంటుంది. టిప్ నెంబర్ 8 ఏంటంటే, మనము వంట చేసిన వెంటనే కిచెన్ క్లాత్స్ ఉంటాయి కదా, ఈ కిచెన్ క్లాత్స్ అనేటివి నీట్గా క్లీన్ చేసుకోవాలి. ఇంకా తర్వాత స్క్రబ్బర్స్ ఎక్కువగా వెజిల్స్ ఇవన్నీ క్లీన్ చేసిన తర్వాత స్క్రబ్బర్స్ ఇవన్నీ నీట్గా క్లీన్ చేసుకొని అయితే ఎండలో పెట్టుకోవాలి. ఇలా ఎప్పుడు క్లీన్ చేసుకుంటే మనకి కిచెన్ క్లాత్స్ అయినా లేకపోతే స్క్రబ్బర్స్ అయినా నీట్గా కనిపిస్తాయి. టిప్ నెంబర్ 9 ఏంటంటే, మనం వంట చేసేటప్పుడు కొన్ని వెజిల్స్ అవుతాయి కదా, అవి వెంటనే క్లీన్ చేసుకోవాలి. ఇంకా తర్వాత వంట అంతా అయిపోయిన తర్వాత లంచ్ కానీ డిన్నర్ కానీ అయిపోయిన తర్వాత ఉన్న వెజిల్స్ అనేటివి వెంటనే క్లీన్ చేసుకోవాలి. తర్వాత క్లీన్ చేస్తామని ఎప్పుడూ అనుకోకూడదు. తిన్న వెంటనే వెజిల్స్ ఇవన్నీ క్లీన్ చేసుకుంటే కిచెన్లో ఉన్న సింక్ అనేది నీట్గా కనిపిస్తుంది, ఎలాంటి బ్యాడ్ స్మెల్ అనేది రాదు. అండ్ అలాగే మనకి వెజిల్స్ కూడా తొందరగా డ్రై అయిపోతాయి కాబట్టి పని కూడా అంత తొందరగా అయిపోతూ ఉంటుంది. నేనైతే ఎప్పుడు వెజిల్స్ అనేటివి పోస్ట్పోన్ చేయను. క్లీనింగ్ అనేది వెంటనే క్లీన్ చేసుకోవడం వల్ల కిచెన్ అనేది ఎప్పుడు నీట్గా ఉంటుంది. సడన్గా ఎవరైనా రిలేటివ్స్ వచ్చినా కూడా కిచెన్ చూడడానికి నీట్గా కనిపిస్తుంది.
వెజిల్స్ క్లీన్ చేసిన వెంటనే అలాగే సింక్ కూడా ఒక 2 మినిట్స్ మొత్తం క్లీన్ చేసుకుంటే సింక్ నుంచి ఎలాంటి బ్యాడ్ స్మెల్ అనేది రాదు. టిప్ నెంబర్ 10 ఏంటంటే మనం వెజిల్స్ ఇవన్నీ క్లీన్ చేసిన వెంటనే డ్రై అయిపోయిన తర్వాత ఇలా కబోర్డ్స్లో కానీ వార్డ్రోబ్స్లో కానీ సర్దుకుంటాము. అలా వెంటనే సర్దుకోవాలి. మనం వెజిల్స్ క్లీన్ చేసిన వెంటనే డ్రై అయిపోయిన తర్వాత అయితే వెజిల్స్ పైన చిన్న చిన్న వాటర్ డ్రాప్స్ ఉంటూ ఉంటాయి అప్పుడప్పుడు. అవి వెంటనే ఒక కాటన్ క్లాత్తో నీట్గా క్లీన్ చేసి అప్పుడు కబోర్డ్స్లో అయినా వార్డ్రోబ్స్లో అయినా పెట్టుకోవాలి. లేకపోతే మనకి వెజిల్స్ అనేటివి షైనీగా కనిపించవు. టిప్ నెంబర్ 11 ఏంటంటే ఫ్రిడ్జ్లో ఇలాంటి మ్యాట్స్ అనేటివి యూస్ చేయాలి. మనం వీక్లీ వన్స్ అయినా ఈ మ్యాట్స్ అనేటివి క్లీన్ చేసుకుంటే చాలా అంటే చాలా నీట్గా కనిపిస్తుంది ఫ్రిడ్జ్ వచ్చేసి. అండ్ అలాగే ఈ మ్యాట్స్ యూస్ చేయడం వల్ల ఫ్రిడ్జ్లో ఏమైనా వలిగిపోయినా కూడా ఈజీగా క్లీన్ చేయొచ్చు. ఫైనల్గా అయితే ఇవైతే కిచెన్ టిప్స్ అండి. ఈ టిప్స్ నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు పొడుపు కథ ఏంటంటే గిన్నెలో వెన్న, వెన్నలో నల్ల ద్రాక్ష. ఏంటో కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ.